హాయ్ హలో రైతులకు నమస్కారం. మీరు చూస్తున్నారు ఎంబీ రైతు యూట్యూబ్ ఛానల్. నేను బిచ్చినాయకండి. ప్రజెంట్ వచ్చేసి ఇది మన పత్తి చేను ఏదైతే ఉందో ఇప్పటికీ ఒక 3 డోసెస్ అయిపోయినాయి ఇప్పటికీ. అలాగే 2 సార్లు కాంప్లెక్స్ ఎరువులు వేసాము. దీనికి మనం కనుక చూసుకున్నట్లయితే మొదటి డోస్గా వచ్చేసి జేటీ స్టార్ స్ప్రే చేసాము. ఆ తర్వాత ఏదైతే ఉందో జేటీ స్టార్ స్ప్రే చేసిన తర్వాత లైకా స్ప్రే చేయడం జరిగింది. ఈ 2 డోసులకు వచ్చేసి దాదాపు చేను ఇక్కడ వరకు వచ్చింది. ఆ తర్వాత థర్డ్ డోస్ కనుక మనం చూసుకున్నట్లయితే జేటీ కార్డ్ స్ప్రే చేసాము. ఈ 2 డోసులు స్ప్రే చేసిన తర్వాత జేటీ కార్డ్ స్ప్రే చేసేటప్పుడు ఎలా ఉంది ఏంటనేది ఒకసారి మీకు వీడియోలో క్లియర్గా చూపెట్టడం జరిగింది ఆ రోజు. ఆ తర్వాత మీరు చూసుకున్నట్లయితే 3 డోసులు జేటీ కార్డ్ ఏదైతే ఉందో స్ప్రే చేసిన తర్వాత అది మనం స్ప్రే చేసేటప్పుడు చెప్పాము ఏదైతే ఉందో పై ముడత కింది ముడత కానీ గ్రోతింగ్ కానీ ఫ్లవరింగ్ కానీ మంచిగా రావాలని చెప్పేసి చెప్పాము. జీడ నల్లి అన్ని క్లియర్ అవ్వాలని చెప్పేసి చెప్పాము. సో దాని విధంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రజెంట్ పూత అనేది ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతా ఉంది. ఇది 60 రోజుల పంట. 80 రోజులు 90 రోజుల వరకు మనకి చెట్టుకు దగ్గర ఒక 60-70 కాయలనే కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడే పూత అనేది స్టార్ట్ అయిపోయింది మీరు గమనించినట్లయితే. సో ఇప్పుడు మనము థర్డ్ డోస్ అయిపోయిన తర్వాత ఫోర్త్ డోస్ వచ్చేసి మనము ఏదైతే ఉందో జేటీ అగ్రిటెక్ వాళ్ళది రాజల్ గోల్డ్ అనేది స్ప్రే చేస్తూ ఉన్నాము. ఈ వర్షాలకి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఈ ఏదైతే ఉందో రాజల్ గోల్డ్ ఎందుకు స్ప్రే చేయాలి అంటే ఎస్పెషల్లీగా పూత రాలకుండా మెయిన్గా ఇప్పుడు ప్రజెంట్ ఈ వర్షాల తర్వాత మెయిన్ పచ్చదోమ ఎఫెక్ట్ అనేది చాలా అధికంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. దాంతోపాటు ఎర్రనల్లి తెల్లదోమ ఈ మూడింటిని కనుక మనం కంట్రోల్లో పెట్టుకున్నట్లయితే దాదాపు మనకి ఎలాంటి పూత రాలడం అనేది జరగదు. సో అందుకోసం అని చెప్పేసి దాంతోపాటు పూత రావడానికి వచ్చిన పూత మొత్తం కాపుగా మారడానికి అని చెప్పేసి మనము ఫోర్త్ డోస్ వచ్చేసి రాజల్ గోల్డ్ అనేది స్ప్రే చేపిస్తా ఉన్నాము. సో ఇది రాజల్ గోల్డ్ వచ్చేసి 1 ఎకరాకి 250 ml సరిపోతుందండి. ఇది వచ్చేసి మనకి తెల్లదోమ పచ్చదోమ ఎర్రనల్లి దాంతోపాటు పూత రావడానికి వచ్చిన పూత కాపుగా మారడానికి చాలా బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంది. సో ఇది వచ్చేసి మనం 4th డోస్గా స్ప్రే చేస్తూ ఉన్నాము ఇది వర్షం ఆగిన తర్వాత. సో ఇదండి వీడియో. థ్యాంక్ యూ.